మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతి చెందారు. మావోయిస్ట్ నేత గౌతమ్ పై 50 లక్షల రివార్డు ఉంది. నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో సుధాకర్ మృతి చెందారు. ఇక మృతుడి స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం కాగా 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో సింహాచలం ఉన్నారు. మావోయిస్ట్ నేత సింహాచలం సుధాకర్ గా గౌతమ్ గా పేర్లు మార్చుకున్నారు. 2004లో ప్రభుత్వంతో శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. గడిచిన 6 నెలల్లో 3 మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? ఆల్రెడీ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బగానే భావించాలా ఇది? అండ్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ ఇంకా జరుగుతూనే ఉందా? రమణ, ఇప్పటికే ఆ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మావోయిస్ట్ పార్టీకి ఇది భారీ ఎదురు దెబ్బగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ అలియాస్ ఏదైతే గౌతమ్ కూడా మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి జరుగుతున్నట్టు ఏదైతే ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపంలో కూడా మావోయిస్టులు అంటే కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారని ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే బస్తర్ డివిజన్ భద్రతా బలగాలు, అదేవిధంగా డిఆర్జీ కోబ్రా, ఇటు ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు అయితే కూమింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకసారిగా మావోయిస్టులు తారసపడుతున్నారు. ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని అట్టుకోడు ఉన్నటువంటి ఎస్పీ ఏదైతే జితేందర్ యాదవ్ కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పర్యవేక్షణలో కూడా ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఒక నక్సలైట్ మృతి చెందడంతో ఆయన్ని అంటే ఎవరు అనేది అయితే గుర్తింపు అయితే కొనసాగిందని చెప్పారు. చివరికి మాత్రం అతను ఏదైతే సుధాకర్ గా కూడా వారైతే గుర్తించారు. సుధాకర్ పై కూడా ఇప్పటికే 50 లక్షల రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే అధికారులు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ మొత్తం కూడా బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజు, అదేవిధంగా ఈ ఏడీసీ నక్సల్స్ ఆపరేషన్ వివేకానంద సిన్హా, ఇటు బస్తర్ ఐజీ సుందరరాజు, ఇటు సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ నేతృత్వంలో ఈ నేషనల్ పార్క్ ప్రాంతంలో మొత్తం కూడా నిఘానైతే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇది సుధాకర్ చనిపోవడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుధాకర్ అటు పార్టీలో కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలోనే మొన్న 21 జరిగినటువంటి ఎన్కౌంటర్ లో బసవరాజ్ చనిపోవడం, ఇప్పుడు ఈయన చనిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.